హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు. చాలా టేస్టీ రెసిపీ. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పచ్చి పులుసు చేస్తారు కదా, ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ముందు ఒక గిన్నెనైతే పెట్టుకున్నాను స్టవ్ మీద. వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చిని అయితే కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత దించేసేయండి. తర్వాత చింతపండు అయితే తీసుకున్నాను. ఒక 10 నిమిషాలు అయితే ఇలా నాననిచ్చాను. ఒకసారి అయితే ఫ్రెష్గా కడుక్కోవాలి చింతపండుని. ఎప్పుడైనా సరే డైరెక్ట్గా చింతపండు రసం అనేది తీయకూడదు. ఇలా నేనైతే గిన్నెలోకి చింతపండు రసం పిసుక్కొని ఇలానైతే ఒక గిన్నెలో పోసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఇక్కడ అన్నీ కాలాయండి. ఇవి కూడా చల్లారించిన తర్వాత ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి, జీలకర్ర, ముందుగా మనం కాల్చుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయండి. వాటితో పాటు రాళ్ళుప్పు అయితే వేసాను. ఇలా వేసారంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓల్డ్ డేస్లోనైతే పచ్చిమిర్చితో ఉప్పు వేసి రెండింటిని బాగా మిక్స్ చేసేవారు, అంటే చేతితోటే కలిపేవారు అప్పుడైతే. ఇప్పుడు ఈ డేస్లో మనం ఇలా చేసామంటే చెయ్యి మాత్రం చాలా మండుతుంది. అందుకని ఇలా బరకగా మనం పేస్ట్ అయితే చేసుకొని అందులో నేనైతే మిక్సీ జార్లో చింతపండు రసం వేసుకొని డైరెక్ట్ దాన్ని కొంచెం అలా ఇలా పైకి కిందికి అనేసి చింతపండు రసంలోకి అయితే వేసుకున్నాను. ఇక్కడ ఉప్పు సరిపోలేదు అనిపించింది, మళ్ళీ అయితే వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఇందాక గిన్నెలో పచ్చిమిర్చి కాచుకున్నాం కదా, అదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నాను. అవి చిటపటలాడేంత వరకు అయితే మనం ఉండాలి. ఇక్కడ ఇవి వేగిపోయాయి. ఎండుమిర్చి అయితే ఒకటైతే ఇలా మధ్యలో కట్ చేసి అయితే వేసుకున్నాను. తర్వాత 2 వెల్లుల్లి కూడా కట్ చేసి అయితే వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ అయితే. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు చిట్లిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. పసుపు 1 నిమిషం అలా కలుపుకున్న తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసిన వెంటనే మూత పెట్టేయండి. ఇప్పుడు పులుసుకు మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసేసి ఒక 2 నిమిషాలు అయితే అలా మూత పెట్టేయండి. కొంచెం సిమ్లో పెట్టి మంట ఒక 5 నిమిషాలు అలా చారు వేడెక్కేదాకనైతే మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా బెల్లం ముక్క వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, పులుపు కూడా తగ్గిపోతుంది. ఎమ్మీగా చింతపండు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.